హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవన్ ఛానల్. సో ఇవాళ మనం 4000 పెన్షన్ 6000 పెన్షన్ ఎప్పుడు వస్తుంది, మరియు 4000 పెన్షన్ 6000 పెన్షన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వివరాలు తెలుసుకోబోతున్నాము. సో వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయని. సో అధికారులు ప్రకటించకుండా మేము చెప్తే అది తప్పు అవుతుంది. సో అనేక ఛానల్లో ఇప్పుడు వస్తుంది, మాపు వస్తుంది, రేపు వస్తుంది అని చెప్తారు. కానీ వచ్చే ఉంటే ప్రతి ఛానల్లో చెప్తారు, మా ఛానల్లో మాత్రం అందరికంటే ముందుగా మేము చెప్తాం. సో ప్రజల గొంతుగా ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మన తెలంగాణలో హైదరాబాదు కొన్ని చోట్ల, హైదరాబాద్ చాలా చోట్ల నాకు తెలిసి ఆదిలాబాదు, నిజామాబాదు, నిర్మల్ కొన్ని ఏరియాస్లో పెన్షన్ అనేది అసలు రావట్లేదని చాలామంది తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. చాలామంది కామెంట్స్ పెట్టారు, అన్న ఇక్కడ రావట్లేదు, ఇక్కడ రావట్లేదు. సో కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇచ్చి కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇవ్వకపోవడము, మరి ఎవరి లోపం వల్ల ఇవ్వట్లేదో, మరి మన వెరిఫికేషన్ చేస్తున్నారా ఏందో అనేది ఇంకా పూర్తి వివరాలు రానున్నాయి. మరి చాలామంది వాళ్ళ బాధని ఎలా తెలియజేయాలో తెలియదు. సో మీరు కమెంట్ పెట్టండి, ఈ వీడియోని షేర్ చేయండి. 4000 పెన్షను 6000 పెన్షను పెరిగేంత వరకు మనము వీడియోస్ పెడుతూనే ఉండాలి. ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇంకా ఏంటంటే, కొంతమంది బెడ్కే పరిమితమై లేవలేని స్థితిలో, అండ్ వికలాంగులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, చేనేత, బీడి, ఒంటరి మహిళ, అందరు పెన్షన్దారులు ఈ కొత్త ప్రభుత్వము పెన్షన్ ఎప్పుడు ఇస్తుంది అయ్యా, పెన్షన్ ఇవ్వట్లే. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, మరి మీరెందుకు ఇవ్వట్లేరని చాలామంది పెన్షన్దారులు ఆవేదన చెందుతున్నారు. సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉంటారు. అన్ని పథకాలు కన్నా ఈ పథకాలని పక్కన పెట్టి అసలైన పథకాన్ని పక్కన పెట్టారని చాలామంది
తీవ్రంగా బాధపడుతున్నారు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, రేపు మాపు అని ఓన్లీ చెప్పడం తప్ప మాటలు లేవు. చెప్పే ప్రభుత్వం తప్ప చేతల్లో లేదని నేను చెప్పట్లేను. సబ్స్క్రైబర్సు, పెన్షన్దారులు, కొత్త పెన్షన్దారులు ఇలా వాళ్ళ ఆవేదనని కామెంట్ రూపంలో చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే హైదరాబాద్లో చాలా ఏరియాస్లో రావట్లేదు, కొన్ని డిస్టిక్స్లో అసలే రావట్లేదు పాత పెన్షన్దారులకి ఒక 3-4 నెలల నుంచి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో పాత పెన్షన్దారులకి కొన్ని డిస్టిక్లో రావట్లేదు, కొత్త పెన్షన్దారులకి అయితే ఆ ఊసే లేదని చాలామంది ఆవేదన చెందుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి పాత పెన్షన్దారుల గురించి, కొత్త పెన్షన్ల గురించి. సో మొత్తం ఇంకా పూర్తిగా వీడియో చూడండి, ఇంకా చాలా ఉంది. సో ఇప్పుడు మనము సదరం క్యాంపులో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. సో ఒకసారి మీరు పూర్తిగా వినండి. ఇప్పుడు కొత్త పెన్షన్దారుల 6,000 దరఖాస్తుల కోసము సదరం క్యాంపులో కొన్ని కొత్త గైడ్లైన్స్ వచ్చాయి. సో అది వివరిస్తాను, మొత్తం చూడండి సరేనా. ఇక్కడైతే క్లియర్గా చెప్పబోతున్నాను. ప్రతి డిస్టిక్లో మీ సేవా కేంద్రాలు ఉంటాయి కదా, అక్కడ మీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు మీకు ఒక స్లాట్ బుక్ చేస్తారు. అయితే మీ సేవలో స్లాట్ బుక్ చేశాక మీ మొబైల్కి ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసుకోండి, ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మెసేజ్ వచ్చిన రోజే మీకు ఎక్కడ క్యాంపు పడ్డది అనేది అక్కడ మెసేజ్లు వస్తాయి. హాస్పిటల్ దగ్గరున్న ఎంపీ ఆఫీస్ దగ్గరనో మీకైతే మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ రోజే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రోజు పరీక్షలు చేసి డాక్టర్ గారు మీకు ధృవీకరణ సర్టిఫికేట్ ఇస్తారు, అంటే సదరం సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇప్పుడు సదరం సర్టిఫికేట్ ఇస్తారు. పూర్వము అంతకుముందు ఎలా ఉండేదంటే ఆధార్ కార్డు, ఫోటో ఇవి తీసుకోకపోతే సరిపోయేది. ఇప్పుడైతే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే పాన్ కార్డు లేదా ఓటర్ కార్డు ఇలా తీసుకుపోవాలి ఈ ఆధార్ కార్డుతో పాటు. అంతకుముందు ఒక ఫోటో సరిపోయేది, ఇప్పుడు ఒక 3 ఫోటోలు అడుగుతున్నారు. సో అండ్ చెక్కింగ్ వచ్చేసి అంతకుముందు 1 నెలలో అయిపోయేది, ఇప్పుడు 3 నెలల వరకు టైం ఇస్తున్నారు. అంటే అంతకుముందు ఎట్లుండదంటే 1 నెలలో అయిపోయేది, ఇప్పుడు 3 నెలల వరకు ఎప్పుడైనా అధికారులు వచ్చి చెక్ చేసి అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే అప్పుడు మీకు సదరం సర్టిఫికేట్ సక్సెస్ఫుల్గా ఓకే అవుతుంది, అప్పుడు మీ ఇంటికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది పెన్షన్దారులకి మా పెన్షన్ అనేది మళ్ళీ తీసేశారు, తొలగించారు. అంటే నాకు కరెక్టే డిసేబిలిటీ ఉంది, కానీ డాక్టర్ గారు తక్కువ డిసేబిలిటీ ఉన్నదని చెప్పారు. అంతకుముందు ఎట్లా ఉండేదంటే సంవత్సరం వరకు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండకపోయేది. ఇప్పుడు 3 నెలల తర్వాత వెరిఫికేషన్ డాక్టర్ గారికి చూపించుకున్న తర్వాత మీకు మళ్ళీ డౌట్ ఉంటే 3 నెలల తర్వాత మీరు చూపించుకోవచ్చు. ప్రస్తుతం పూర్వం ఎలా ఉండేదంటే సంవత్సరం తర్వాత మీరు రీఅసెస్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది చేంజెస్ అండి. ఓకే, ఇది 6,000 పెన్షన్ కోసం కొత్త పెన్షన్దారులు లబ్ధి పొందడానికి గైడ్లైన్స్. అండ్ ఓకే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ని కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.